ప్రేక్షకులందరికీ నమస్తే. ఇంకో ఈ వీడియోని కౌసు ప్రియులంతా చూడవలసిన ముచ్చట. తునకల కూర కావాలి, చికెన్ కావాలి, మటన్ కావాలి, మళ్ళీ పోతే చేపలు కావాలి అంటారు. చూసినారు జర గసంటోళ్ళు ఈ వీడియోని చూసే ఉపాయం చేయరు. కౌసు ఎందుకు వండలేదు అన్నందుకు భర్తను నరికి చంపిన భార్య అంట. ఇక చూడురు కథ. మొగనికి పెళ్ళానికంటే ఎప్పుడో చిన్నపాటి గొడవలు అవుతుంటాయట. ఇక గొడవలు అన్నప్పుడు కామనే. అయితే నిన్న పోయి మళ్ళీ మరి కవిష్కుడు వేసిండా ఏమో మనకు తెలియదు, కానీ గిన్నె మీద మూకుడు తీసిండట. మూకుడు తీస్తారు కలా వాళ్ళు ఏదో పప్పు ఉందంట, ఇంకో దాని మూత తీసిండట, అలా పచ్చిపులుసు ఉందట అని పాడైపోను. కౌసు ఎక్కడ వాయనే తల్లి, కౌసు లేదు ఏం లేదని మొగడన్నాడట. తల్లి ఇంత పనికి ఉన్నాము నన్ను కౌసు ఆడతావా అనుకొని ఈలపీట తీసుకొని తలకాయ తప్పదీసిందట. ఒక్కడే పెడితే తలకాయ చదువులు పడదంట. కథం దెబ్బకు కోడిపిల్ల కొట్టుకొని ఆయన నీళ్ళ బిర్ర విసికినట్ట మొగడు. చూడురి కౌసు ఉండమన్న పాపానికి మొగని చంపుతుండారమ్మ, నాకు అర్థం కాదు. కానీ ఉంటే ఉన్నదనాలే లేకుంటే లేదనాలే. గట్టిగా మాట్లాడితే నీ ఆలుమడవే నువ్వుదేంది నేనేడికి వెళ్ళలేనరా నాయన, నీ కౌసు పాడైపోనంటే అయ్యే పాయ్, లేకపోతే ఇరుగు పొరుగులకు చెప్పినా అయ్యే పాయ్. మొగడు మరి తాగి వచ్చిండో తడిపి వచ్చిండో పాడ ఎట్టు అడిగిండో పుసుకుని అడగబుద్ధి అయితే అడిగితే అడిగిండేమో. ఆయనతో మాత్రానికి మొగని తలకాయ మెడల మీదకి ఈల పెట్టి తీసుకొని ఒక్క పెట్టుడు పెడితే అదులా గిసం ఉంటే ఆడోళ్ళు తగ్గినాక ఇక మొగలు ఎడ బతికి పాడవుతారు. ఎడ జరిగింది కామారెడ్డి అంట. నాన్ వెజ్ ఎందుకు వండలేదని ప్రశ్నించినందుకు ఓ భార్య తన భర్తని కొడవలతో నరికి చంపింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని వాంబే కాలనీ అంట. వాంబే కాలనీలో నివాసం ఉంటున్న కోదండ శివాజీ 31 సంవత్సరాలు లక్ష్మీ దంపతుల మధ్యన కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి నాన్ వెజ్ ఎందుకు వండలేదని శివాజీ తన భార్య లక్ష్మిని ప్రశ్నించాడు. ఆవేశానికి గురైన లక్ష్మి పక్కనే ఉన్న కూరగాయలు కోసి ఈలపీట పట్టుకొని శివాజీ మెడ పైన ఒక వేటు వేసింది. దీంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసు కేసు చేసిరు. ఆయన ఎంత 31 సంవత్సరమేనంట. 31 సంవత్సరం అంటే వచ్చిపోరగాడు అన్నట్టే. మరి ఆనికి పాడైపోరు. మరి గొడవ పెట్టుకున్నప్పుడు మరి కొద్దిగా దూరంగానే ఉండాలి. ఈ కాలంలో ఆడవాళ్ళతో గొడవ పెట్టుకుంటే పాడే బతికేది నమ్మకం తక్కువ ఉంది. మరి ఏమైనా మరి కౌసు వంజమా వండలేదా అని జర దూరం ఉండి అని అడగనట్టు పాడైపోను. మరి ఆయన ఎంత ఆవేశం మీద అడిగిండో, మరి ఆయన ఎంత ఆకలి మీద అడిగిండో మనకేమెరక. కానీ మరి పిల్లవాళ్ళ చెప్పతిరిగా చెప్పాలి కదా. అరే మరి నువ్వు తెస్తేనే ఉంటుంది నా దగ్గర ఎక్కడ, మరి నువ్వుదేంది, మరి నువ్వు చికెన్ దేవైతే మటన్ దేవైతే చేపలు దేవైతే మరి నేను ఎడుకలు ఉండరా నాయన, నీ కౌసు పాడైపోను అంటే అయ్యేపోవు. ఇంత మాటకు ఓర్చుకోలేక పక్కకున్న ఈలపీట తీసుకొని ఒకటే పెట్టుడు పెడితే తలకాయ తప్పదీసి పక్కకి వేసిందంట మమ్మగాని. జర ఇళ్ళల్లో కూడా భర్తల వలన ఉంటే తాగినప్పుడు తడిపినప్పుడు అప్పుడు ఇప్పుడు జర గొడవలు అయినప్పుడు దూరంగా ఉండి ఏం కూర పెట్టి చేసినావు నువ్వు ఇవ్వాలా, ఏది పెట్టినా బాధలేదమ్మా, ఇక్కడ తిని భూమి కొడతానే అనే ఉపాయం చేయాలి. కానీ లేదు గా కూర ఎందుకు కొన్నావు, గీ కూర ఎందుకు వండలే, గీ కూర ఎందుకు కొన్నావు, గా కూర ఎందుకు వండలే అంటే ఉత్త పుణ్యానికి ఆగం చేస్తారట మమ్మగాని. మొగళ్ళ పానాలకు గ్యారంటీ లేదు. 12 రకాలుగా చంపుతారు కానీ కూర నోటికి కౌసు వండలేదు అన్న పాపానికి తలకాయ తప్ప తీసిందంటే ఎసమంచి ఆడి మనిషి చెప్పుది మీగా.